హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ఒకానొక దశ వస్తుంది. అప్పుడు చుట్టూ జనముంటారు, కానీ ఎవరు తోడుండరు. మీరు ఎవరినైతే నా వాళ్ళు అని ప్రారంభించారో వాళ్లే మీకు పరాయి వాళ్లలా కనిపిస్తారు. మీరు ఎవరి మీదైతే అతిగా ఆధారపడ్డారో వాళ్లే మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారు. అప్పుడు మనసులో ఒకటే ఆవేదన, నేను అందరి కోసం ఉన్నాను, కానీ నా కోసం ఎవరున్నారు అని. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఆ నిశ్శబ్దంలో నుండే మీ అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రపంచం మిమ్మల్ని ఒంటరిని చేసింది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీకు మీరు తోడుగా ఎలా ఉండాలో నేర్పించడానికి. గుర్తుపెట్టుకోండి, ఎవరి సాయం లేకుండా ఒంటరిగా నడవడం నేర్చుకున్న రోజే మీరు ఈ ప్రపంచంలో దేన్నైనా గెలవగలరు. ఎందుకంటే బలహీనత తోడు కోసం వెతుకుతుంది, బలం తన నీడలో తాను బ్రతుకుతుంది. పాయింట్ నెంబర్ 1, రియాలిటీ ఆఫ్ బీయింగ్ అలోన్. ఒంటరితనం అనే నిజాన్ని అంగీకరించడం. మిత్రులారా, జీవితమంతా పూలబాట కాదు. ఒకానొక సమయంలో కాలం మిమ్మల్ని చీకటి గదిలోకి నెట్టేస్తుంది. అక్కడ మీరు సహాయం కోసం కేకలు వేసినా మీ అరుపు వినడానికి ఎవరూ ఉండరు. మనం అనుకుంటాం, నాకు ఫ్యామిలీ ఉంది, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని. కానీ గుర్తుంచుకోండి, సూర్యుడు ఉన్నంత వరకే నీడ నీతో ఉంటుంది. చీకటి పడగానే ఆ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పక్షి సముద్రం మధ్యలో ఒక చిన్న కట్టెపై కూర్చుని ఉందనుకోండి. ఆ కట్టె నీటి అలలకు కొట్టుకుపోవచ్చు లేదా విరిగిపోవచ్చు, కానీ ఆ పక్షి భయపడదు. ఎందుకు? దానికి ఆ కట్టె మీద నమ్మకం లేదు, తన రెక్కల మీద నమ్మకం ఉంది. మన జీవితం కూడా అంతే. సమాజం, స్నేహితులు, బంధువులు అనేవి ఆ కట్టె లాంటివి. అవి ఎప్పుడు విరిగిపోతాయో ఎవరికీ తెలియదు, కానీ మీ ఆత్మవిశ్వాసం మీ రెక్కల్లాంటిది. ఒక చిన్న కథ వినండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అందరికీ సహాయం చేసేవాడు, అందరినీ నమ్మేవాడు. ఒకసారి అతనికి పెద్ద కష్టం వచ్చింది. ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయాడు. తను ఎవరికైతే ₹1000 సాయం చేశాడో, ఎవరి కోసమైతే అర్ధరాత్రి నిద్రలేచి వెళ్ళాడో వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. ఒకడు బిజీ అన్నాడు, ఇంకొకడు నా పరిస్థితి బాలేదు అన్నాడు, మరొకడు ఫోనే ఎత్తలేదు. ఆ రాత్రి అతను వర్షంలో తడుస్తూ రోడ్డు మీద నడుస్తుంటే అతనికి ఒక విషయం అర్థమైంది. నా కళ్ళల్లో నీళ్లు పడుతుంటే తుడుచుకోవడానికి నా చెయ్యి తప్ప పక్కవాడి ఖర్చు పనికిరాదు అని. ఆ రోజే అతను ఒంటరిగా పోరాడటం మొదలుపెట్టాడు. ఈరోజు అతను ఒక విజేతగా నిలబడ్డాడు. నిజం ఏమిటంటే, మీరు పడిపోయినప్పుడు చేయి అందించేవాడు దొరకడం మీ అదృష్టం కావచ్చు, కానీ ఎవరూ లేనప్పుడు మీ అంతటా మీరు లేచి నిలబడటం మీ విజయం. ఎందుకంటే మీ యుద్ధం మీరే చేయాలి, మీ బాధ మీరే భరించాలి, మీ జీవితాన్ని మీరే నిలబెట్టుకోవాలి. ఈ మాటలు మీ మనసుకి తగులుతున్నాయా? అయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మీ జీవితంలో కూడా మీరు ఒంటరిగా పోరాడిన సందర్భం ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఐఆమ్ స్ట్రాంగ్ అని టైప్ చేయండి. మీ కామెంట్ మరొకరికి ధైర్యాన్ని ఇవ్వచ్చు. పాయింట్ నెంబర్ 2 టైప్స్ ఆఫ్ పీపుల్. పరిస్థితిని బట్టి మనిషి మారే తీరు. మిత్రులారా, ఒంటరితనం అనే తుఫాను అందరి జీవితాల్లోనూ వస్తుంది. కానీ ఆ తుఫాను వచ్చినప్పుడు మనుషులు 2 రకాలుగా విడిపోతారు. మొదటి రకం విరిగిపోయేవాళ్ళు, ద బ్రోకెన్. వీళ్ళెలా ఉంటారంటే, సమస్య రాగానే కుంగిపోతారు. దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు, నా వాళ్లే నన్నెందుకు మోసం చేశారు అంటూ ఏడుస్తూ కూర్చుంటారు. వీళ్ళు గతాన్ని పట్టుకుని వేలాడుతూ తమని తాము ఒక బాధితుడిలా చూసుకుంటారు. వీళ్ల దృష్టి ఎప్పుడూ సమస్య మీదనే ఉంటుంది. రెండవ రకం గెలిచేవాళ్ళు, ద వారియర్స్. వీళ్ళు కూడా బాధపడతారు, వీళ్ళకు కూడా కన్నీళ్లు వస్తాయి. కానీ వీళ్ళు అడిగే ప్రశ్న వేరు. ఇది నాకు ఏం నేర్పిస్తుంది, ఈ ఒంటరితనం నన్ను ఎంత బలంగా మారుస్తుంది అని ఆలోచిస్తాను. వీళ్ళు సమస్యను ఒక శిక్షలా కాకుండా ఒక శిక్షణలా భావిస్తారు. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను. ఒక వేడి నీళ్ళ పాత్రను తీసుకోండి. అందులో ఒక క్యారెట్, ఒక గుడ్డు, కొన్ని కాఫీ గింజలు వేయండి. క్యారెట్ బయట చాలా గట్టిగా ఉంటుంది, కానీ వేడి నీళ్లలో పడగానే మెత్తగా, బలహీనంగా అయిపోతుంది. కష్టాలు రాగానే విరిగిపోయే మనుషులు ఇలాంటి వారే. గుడ్డు లోపల చాలా సున్నితంగా ఉంటుంది, కానీ వేడి నీటిలో పడగానే లోపల గట్టిగా తయారవుతుంది. కష్టాల ద్వారా తమని తాము కఠినంగా మార్చుకునేవారు ఇలాంటివారు. కాఫీ గింజలు, ఇవి అన్నిటికంటే ప్రత్యేకం. ఇవి నీటి వల్ల మారవు, ఆ నీటినే మార్చేస్తాయి. తన సువాసనతో, రంగుతో
ఆ వేడి నీటినే ఒక అద్భుతమైన కాఫీగా మార్చేస్తాయి. గెలిచే మనిషి కాఫీ గింజ లాంటివాడు. పరిస్థితి తనను మార్చడం కాదు, తన వ్యక్తిత్వంతో ఆ పరిస్థితినే మార్చేస్తాడు. ఒక చిన్న కథ. ఒక శిల్పి రాయిని చెక్కుతున్నప్పుడు ఆ రాయి దెబ్బలకు తాళలేక విరిగిపోతే అది కేవలం ముక్కలై కాలి కింద రాయిగా మిగిలిపోతుంది. కానీ అదే రాయి ఆ దెబ్బలను భరించి ఓర్చుకుంటే అది ఒక అందమైన విగ్రహమై అందరి చేత పూజలు అందుకుంటుంది. మీరు ఇప్పుడు పడుతున్న బాధ, పడుతున్న దెబ్బలు మిమ్మల్ని విడగొట్టడానికి కాదు, మీలోని ఒక అద్భుతమైన వ్యక్తిని బయటకు తీయడానికి. అది గుర్తుంచుకోండి. మరి మీరు ఏ రకమో ఒక్కసారి ఆలోచించండి. విరిగిపోయే క్యారెట్లా ఉంటారా, లేక పరిస్థితినే మార్చే కాఫీ గింజలా మారతారా? మీరు మారాలని నిశ్చయించుకుంటే ఇప్పుడే ఈ వీడియో కింద ఐ విల్ విన్ అని కామెంట్ చేయండి. మీ సంకల్పమే మీ గెలుపుకి మొదటి అడుగు. పాయింట్ నెంబర్ 3, బిగ్గెస్ట్ మిస్టేక్. మనం చేసే అతిపెద్ద పొరపాటు. మిత్రులారా, మనం చేసే అత్యంత ప్రమాదకరమైన తప్పు ఏమిటో తెలుసా? మన జీవితం అనే బిల్డింగ్ని మరొకరి పునాదుల మీద కట్టడం. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి. దానికి ఛార్జింగ్ అయిపోతే మీరు ప్లగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటారు. కానీ ఆ ప్లగ్ పాయింట్ మీ ఇంట్లో కాకుండా వేరే ఎవరి ఇంట్లోనో ఉందనుకోండి. ప్రతిసారి మీరు వాళ్ళని బ్రతిమలాడాలి. వాళ్ళు తలుపు తీస్తేనే మీ ఫోన్ ఆన్ అవుతుంది. మన సంతోషం కూడా అంతే. మనకు కావలసిన ఆనందాన్ని, ధైర్యాన్ని మనలోనే వెతుక్కోకుండా పక్క వాళ్ళ మాటల్లో, వాళ్ళ మెప్పులో వెతుక్కుంటాం. వాళ్ళు బాగున్నావు అంటే ఆకాశానికి ఎగిరిపోతాం. వాళ్ళు బాగాలేదు అంటే పాతాళానికి పడిపోతాం. మన లైఫ్ రిమోట్ వాళ్ళ చేతిలో ఉంటే మనం కేవలం వాళ్ళు ఆడించే బొమ్మలం మాత్రమే అవుతాం. దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన కథ. ఒక ఊరిలో ఒక గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ వేసి దాన్ని ఊరి మధ్యలో పెట్టి కింద ఇలా రాశాడు: ఈ చిత్రంలో మీకు ఎక్కడైనా తప్పులు కనిపిస్తే అక్కడ ఒక గుర్తు పెట్టండి అని. సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ పెయింటింగ్ మొత్తం గుర్తులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా తప్పులే. అది చూసి ఆ చిత్రకారుడు చాలా కుంగిపోయాడు. తనకసలు చిత్రలేఖనమే రాదు అనుకుని ఏడ్చాడు. అప్పుడు అతని మిత్రుడు వచ్చి విషయం తెలుసుకుని మరుసటి రోజు అదే పెయింటింగ్ని మళ్లీ గీసి అక్కడ పెట్టి ఈసారి ఇలా రాయమన్నాడు: ఈ చిత్రంలో మీకు ఎక్కడైనా తప్పులు కనిపిస్తే దయచేసి వాటిని సరిదిద్దండి అని. ఆశ్చర్యం ఏమిటంటే సాయంత్రం వరకు ఒక్కరు కూడా ఆ పెయింటింగ్ని ముట్టుకోలేదు. ఒక్క తప్పును కూడా ఎవరూ సరిదిద్దలేదు. దీని అర్థం ఏంటో తెలుసా? లోకం తప్పులు పట్టడానికి, మిమ్మల్ని వేలెత్తి చూపడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. కానీ మీ జీవితాన్ని సరిదిద్దడానికి, మీకు తోడు ఉండటానికి ఎవ్వరూ రారు. అందుకే జనం మాటలను బట్టి మీ విలువను తగ్గించుకోకండి. విమర్శించేవాడికి పెన్సిల్ ఇవ్వకండి. మీ జీవితాన్ని రాసుకునే పెన్ను ఎప్పుడూ మీ చేతిలోనే ఉండాలి. గుర్తుంచుకోండి, మీ బలం మీలోనే ఉంది. మీ సంతోషం మీ మనసులోనే ఉంది. అది బయట ఎక్కడో దొరుకుతుందని వెతకడం ఆపేసిన రోజే మీరు నిజమైన విజేతలు అవుతారు. ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడుతున్నారా? అయితే ఈ రోజే ఆ బాధకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ విలువ మీకు తెలుసు అని నమ్మితే ఇప్పుడే ఈ వీడియో కింద ఐ నో మై వాల్యూ అని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 4, సెల్ఫ్ అవేర్నెస్. నిన్ను నీవు తెలుసుకోవటం. మిత్రులారా, మనం రోజు గంటల తరబడి ఫోన్తో గడుపుతాం. వేల మందితో చాటింగ్ చేస్తాం. అందరి గురించి అన్నీ తెలుసుకుంటాం. కానీ ఎప్పుడైనా ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని నాతో నేను మాట్లాడుకున్నావా? నిజానికి మనకు ఒంటరితనం ఎందుకు భయాన్ని కలిగిస్తుందో తెలుసా? ఎందుకంటే మనకు మన గురించి ఏమీ తెలియదు. మనతో మనం గడపటం మనకు ఇష్టం లేదు. అందుకే ఆ ఖాళీని నింపుకోవడానికి ఎవరో ఒకరు తోడు కావాలని పరితపిస్తుంటాం. ఒక చిన్న ఉదాహరణ చూడండి. మీరు ఒక చీకటి అడవిలో ఉన్నారనుకోండి. మీ దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది. కానీ మీరు ఆ లైట్ని ఎదురుగా ఉన్న చెట్ల మీద, రాళ్ల మీద వేస్తూ ఇక్కడ ఎవరూ లేరు, నేనొక్కడే ఉన్నారు అని భయపడుతున్నారు. కానీ ఒక్కసారి ఆ టార్చ్ లైట్ని మీ వైపు తిప్పుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, అక్కడ ఉన్నది భయం కాదు, ఒక శక్తివంతమైన మీరు అని. మీ దగ్గర వెలుగు ఉంది, కానీ మీరు దాన్ని బయట వెతుకుతున్నారు. దీన్ని వివరించే ఒక చిన్న కథ. పూర్వం ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ తన ఇంట్లో ఏదో పోగొట్టుకున్నట్టు తెగ వెతికేవాడు. అది దొరక్కపోయేసరికి బయట వీధి దీపం కిందకు వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అటుగా వెళుతున్న ఒక పెద్ద ఆయన అడిగాడు, ఏం వెతుకుతున్నావు బాబు అని. అతను, నా ఇంటి తాళం చెవి పోయింది తాత అన్నాడు.
మరి ఇంట్లో పోతే బయట వెతుకుతున్నావేంటి అని అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ఇంట్లో చీకటిగా ఉంది, ఇక్కడ వీధి దీపం వెలుగు ఉంది కదా, అందుకే ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడు. మన పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. సంతోషం, ప్రశాంతత, బలం అనే తాళం చెవులు మన లోపల పోయాయి. కానీ మనం వాటిని బయట వ్యక్తుల్లో, బంధాల్లో, వేరే ప్రపంచంలో వెతుకుతున్నాం. ఎందుకంటే బయట వెలుగు అనగా ఆడంబరం ఎక్కువగా ఉంది కాబట్టి. గుర్తుంచుకోండి, మీరు మీతో మీరు గడపడం నేర్చుకున్నప్పుడు ఒంటరితనం, లోన్లీనెస్ కాస్త ఏకాంతం, సాలిట్యూడ్గా మారుతుంది. లోన్లీనెస్ అనేది ఒక శాపంలా అనిపిస్తే ఏకాంతం అనేది ఒక వరంలా మారుతుంది. మీకు ఏది ఇష్టం? మీలోని లోపాలేంటి? మీరు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిన రోజు మీకు ఎవరి తోడు అవసరం లేదు. ఎందుకంటే మీకు మీరే ఒక అద్భుతమైన కంపెనీ అవుతారు. మీకు మీరు బెస్ట్ ఫ్రెండ్ అయిన రోజున ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని బాధ పెట్టలేదు. ఈ రోజే ఒక చిన్న పని చేయండి. ఫోన్ పక్కన పెట్టి కనీసం 5 నిమిషాలు కళ్ళు మూసుకుని మీతో మీరు మాట్లాడుకోండి. మీ మనసు మీకు ఏం చెబుతుందో గమనించండి. మీరు మీ గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉంటే ఇప్పుడే కామెంట్స్లో ఐ యామ్ విత్ మై సెల్ఫ్ అని టైప్ చేయండి. ఈ ప్రయాణంలో మేము మీకు తోడుగా ఉంటాం. పాయింట్ నెంబర్ 5, ఇన్నర్ స్ట్రెంగ్త్ స్టోరీ. సంకల్ప బలం ఒక స్ఫూర్తిదాయక కథ. మిత్రులారా, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ నిజమే అనిపించవచ్చు, కానీ ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా అని మీలో చాలామందికి సందేహం రావచ్చు. అందుకే ఈ కథ వినండి. ఒక వ్యక్తి ఉండేవారు. ఒకప్పుడు అతను ఒక వెలుగు వెలిగారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకేసారి అతని బిజినెస్ దెబ్బతింది. అప్పులు పెరిగిపోయాయి. అప్పటి వరకు నువ్వే మా ప్రాణం అన్న బంధువులు ముఖం చాటేశారు. మేమున్నాం అన్న స్నేహితులు ఫోన్ నెంబర్లు మార్చేశారు. చేతిలో ₹1 లేదు. మనసులో కొంచెం కూడా ధైర్యం లేదు. మొదట అతను కూడా అందరిలాగే విరిగిపోయాడు. గదిలో కూర్చుని ఏడ్చాడు. తన తలరాతను తిట్టుకున్నాడు. కానీ ఒక అర్ధరాత్రి తనని తను అద్దంలో చూసుకున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను చనిపోయే వరకు ఇలాగే ఏడుస్తూ ఉండాలా, లేక పోరాడి చావాలా? ఆ క్షణం అతను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు నుంచి నా గెలుపుకి నేనే బాధ్యత. ఎవరి సాయం కోసం నేను ఎదురు చూడాను. అతను ఏం చేశాడో తెలుసా? మొదట తన అలవాట్లను మార్చుకున్నాడు. రోజుకి 18 గంటలు కష్టపడటం మొదలుపెట్టాడు. చిన్న పని, పెద్ద పని అని చూడకుండా ఏ అవకాశం వచ్చినా వాడుకున్నాడు. ఎవరైనా అవమానిస్తే బాధపడటం మానేసి ఆ అవమానాన్ని తన ఎదుగుదలకి ఇంధనంగా మార్చుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత అతను కోల్పోయిన దానికంటే 10 ఎక్కువే సంపాదించాడు. కానీ ఈసారి అతని దగ్గర డబ్బు మాత్రమే లేదు. ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా తట్టుకోగల మానసిక స్థైర్యం ఉంది. ఇక్కడ మారినది ఏంటి? అతని జాతకం మారలేదు. అతని చుట్టూ ఉన్న జనం మారలేదు. కేవలం అతని ఆలోచన మారింది. నాకు ఎవరూ లేరు అనుకునే బలహీనత నుంచి నాకు నేనే ఉన్నాను అనే బలమే అతన్ని ఒక మహావృక్షంలా నిలబెట్టింది. మిత్రులారా, గుర్తుంచుకోండి, మీరు శూన్యంలో ఉన్నప్పుడే నూతన సృష్టి మొదలవుతుంది. మీ దగ్గర ఏమీ లేనప్పుడే మీరు దేన్నైనా సాధించగలరు. ఎందుకంటే కోల్పోవడానికి ఏమీ లేని వాడికి గెలవడానికి ఒక ప్రపంచమే ఎదురు చూస్తూ ఉంటుంది. మీ కష్టాల్ని చూసి జాలిపడే వాళ్ళని కాదు, మీ ఎదుగుదలని చూసి ఆశ్చర్యపోయేలా మీ జీవితాన్ని మలుచుకోండి. ఈ కథ వింటుంటే మీలో కూడా ఏదో తెలియని శక్తి వస్తుందా? మీ జీవితంలో కూడా ఇలాంటి 0 to హీరో మూమెంట్ రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీలాగే నిరాశలో ఉన్న ఒక వ్యక్తికి ఈ మాటలు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు. కింద కామెంట్స్లో ఐ యామ్ ఏ ఫైటర్ అని టైప్ చేయండి. పాయింట్ నెంబర్ 6, 3 టైప్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. ఆత్మనిర్భరత 3 మెట్లు. మిత్రులారా, నేను ఒంటరిగా జీవించగలను అని నోటితో చెప్పడం సులభం. కానీ నిజంగా అలా జీవించాలంటే మీకు 3 రకాల బలాలుండాలి. అవేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. 1, మెంటల్ స్ట్రెంగ్త్, మానసిక బలం. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏ చిన్న పని చేయాలన్నా 10 మందిని అడుగుతారు. నేను ఈ డ్రెస్ వేసుకోవచ్చా? నేను ఈ కోర్సులో చేరొచ్చా? నేను ఈ బిజినెస్ చేయొచ్చా అని. అంటే మీ నిర్ణయాలకు పక్కవాడి స్టాంప్ కావాలి. ఉదాహరణకు, ఒక సింహం అడవిలో వేటకి వెళ్ళేటప్పుడు మిగతా జంతువుల పర్మిషన్ అడగదు. తనకి ఆకలి వేస్తే వేటాడుతుంది. మానసిక బలం అంటే లోకం ఏమనుకున్నా, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ మనసుకి సరైనది అనిపించినప్పుడు ఆ అడుగు వేయటమే. ఒకవేళ నేను ఓడిపోయినా ఆ బాధ్యత నాదే అని ధైర్యంగా చెప్పగలగడమే నిజమైన మానసిక బలం. 2, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్,
ఆర్థిక బలం. మిత్రులారా, ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా సరే నిజం. డబ్బు సర్వస్వం కాదు, కానీ డబ్బు లేకపోతే ఈ సమాజంలో మీకు గౌరవం దొరకదు, కనీసం స్వేచ్ఛ కూడా ఉండదు. మీరు ఎవరి మీదైనా ఆర్థికంగా ఆధారపడి ఉంటే మీరు వాళ్ళు చెప్పినట్లు వినాల్సిందే. ఒక చిన్న లాజిక్: గాలిపటం ఆకాశంలో ఎగురుతున్నంతసేపు బాగుంటుంది, కానీ దాని దారం ఇంకొకరి చేతిలో ఉంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని కిందకు లాగేయగలరు. మీ జీవితం అనే గాలిపటం దారం మీ చేతిలోనే ఉండాలి. మీ ఖర్చులు మీరు చూసుకోగలిగిన రోజే మీరు తలెత్తుకుని ఎవరికైనా ఎదురు చెప్పగలరు. అందుకే ఒక లక్ష్యం పెట్టుకోండి, కష్టపడండి, ఆర్థికంగా ఎదగండి. 3. ఎమోషనల్ స్ట్రెంగ్త్, భావోద్వేగ బలం. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మనలో చాలామంది ఎవరో ఏదో అన్నారని, లేక ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళారని నెలల తరబడి ఏడుస్తూ కూర్చుంటారు. దీనికొక ఉదాహరణ: సముద్రంలో ఒక పెద్ద షిప్ వెళ్తుంటుంది. చుట్టూ ఎంత నీరున్నా ఆ ఓడ మునగదు. కానీ ఆ నీరు ఎప్పుడైతే ఓడ లోపలికి వస్తుందో అప్పుడే అది మునిగిపోతుంది. బయటి ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని వదిలేసినా, ఏ నెగిటివిటీ ఉన్నా దాన్ని మీ మనసు లోపలికి రానివ్వకండి. మీ ఆనందం ఒక వ్యక్తి మీదో ఒక బంధం మీదో ఆధారపడి ఉండకూడదు. ఒకరు ఉంటే సంతోషం, లేకపోయినా నా ప్రయాణం ఆగదు అనే స్థితినే భావోద్వేగ బలం అంటారు. గుర్తుంచుకోండి, ఈ 3 బలాలు మీ దగ్గర ఉంటే ఈ ప్రపంచంలో మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరే ఒక సామ్రాజ్యం. ఈ 3 మీకు ఏ బలం తక్కువగా ఉంది అనిపిస్తుంది? మానసిక బలమా, ఆర్థిక బలమా, లేక ఎమోషనల్ బలమా? ఏది నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలోని విషయాలు మీకు ఉపయోగపడతాయనిపిస్తే మీ స్నేహితులకు షేర్ చేయండి. పాయింట్ నెంబర్ 7: కంట్రోల్ యువర్ మైండ్. నీ మనసే నీ ఆయుధం. మిత్రులారా, మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవరూ ఓడించలేరు, ఒక్క మీ మనసు తప్ప. మనకు వచ్చే అతిపెద్ద శత్రువు బయట ఎక్కడో లేడు, అది మన తలలోపల ఉన్న ప్రతికూల ఆలోచన, నెగిటివ్ థాట్. చాలామంది నాకు అది లేదు, ఇది లేదు, నేను ఒంటరి వాడిని అని కుంగిపోతుంటారు. కానీ నిజం ఏంటంటే మీ చుట్టూ ఉన్న సమస్యలు మిమ్మల్ని చెప్పవు. ఆ సమస్యల గురించి మీరు చేసే ఆలోచనలే మిమ్మల్ని లోపల నుండి నరికేస్తాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ: ఒక ఏనుగును తీసుకోండి. అది అడవిలో చెట్లను సైతం పెకిలించగలదు. కానీ సర్కస్లో ఉండే ఏనుగును గమనించారా? దాన్ని ఒక చిన్న ఇనుప గొలుసుతో కట్టేస్తారు. ఆ గొలుసును తెచ్చుకోవటం దానికి 1 సెకను పని. కానీ అది ప్రయత్నించదు. ఎందుకు? అది చిన్నపిల్లగా ఉన్నప్పుడే దాన్ని గట్టి గొలుసులతో కడతారు. అప్పుడు అది తెంచుకోవాలని ప్రయత్నించి ఓడిపోతుంది. దానితో దాని మనసులో ఒక ఆలోచన బలంగా నాటుకుపోతుంది: నేను దీన్ని తెంచుకోలేను అని. ఆ ఏనుగును బంధించింది ఆ ఇనుప గొలుసు కాదు, దాని మనసులో ఉన్న ఆ బలహీనమైన ఆలోచన. మన పరిస్థితి కూడా ఇంతే. గతంలో ఎవరో ఏదో అన్నారని, లేదా ఒక్కసారి ఓడిపోయామని, నేను ఒంటరిగా ఏమీ చేయలేను అని మనసుని మనమే బంధించుకుంటున్నాం. దీన్ని అధిగమించడానికి ఒక చిన్న కథ. ఒకసారి ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నా మనసు ఎప్పుడూ నన్ను భయపెడుతుంది, గందరగోళానికి గురి చేస్తుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని అడిగాడు. అప్పుడు గురువుగారు ఇలా అన్నారు: నీ లోపల 2 తోడేళ్లు ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఉంటాయి. ఒకటి భయం, కోపం, నిరాశ అనే తోడేలు. రెండోది ధైర్యం, ఆశ, నమ్మకం అనే తోడేలు. శిష్యుడు, మరి ఇందులో ఏది గెలుస్తుంది గురువుగారు అని అడిగాడు. గురువుగారు చిరునవ్వుతో, నువ్వు ఏ తోడేలుకైతే ఆహారం వేస్తావో అదే గెలుస్తుంది అన్నారు. మీరు రోజు మీ మనసుకి ఏ ఆహారం ఇస్తున్నారు? నేను చేయలేను, నాకెవరూ లేరు అనే ఆహారమా, లేక నేను ఒంటరిగానైనా పోరాడి గెలుస్తాను అనే బలమైన ఆహారమా? మీరు దేనికి ప్రాముఖ్యత ఇస్తే అదే మీ జీవితం అవుతుంది. గుర్తుంచుకోండి, మీ మనసు మీకు సేవకుడిగా ఉంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అదే మీ మనసు మీకు యజమాని అయితే మీ జీవితం నరకం అవుతుంది. మీ ఆలోచనలను మార్చుకోండి, మీ ప్రపంచం దానంతటా అదే మారుతుంది. ఈ క్షణం నుండి మీ మనసుకి మీరు ఒకే ఒక మాట చెప్పండి: నేను దేనికైనా సిద్ధం అని. మీ మనసు చెప్పినట్టు మీరు వింటున్నారా, లేక మీరు చెప్పినట్టు మీ మనసు వింటుందా? నిజాయితీగా ఆలోచించి కింద కామెంట్ చేయండి. మీరు మీ మనసును గెలవాలని నిశ్చయించుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ సంకల్పాన్ని చాటండి. పాయింట్ నెంబర్ 8: రియాలిటీ అబౌట్ పీపుల్. ప్రపంచం అసలు రంగు. మిత్రులారా, ఇప్పుడు ఒక చేదు నిజం చెబుతాను, వినడానికి సిద్ధంగా ఉండండి. ఈ ప్రపంచం ఒక విజయం అనే అయస్కాంతం చుట్టూ తిరిగే ఇనుప ముక్కల లాంటిది. మీరు రోడ్డు మీద పడి ఉన్నప్పుడు ఏ ఒక్కరూ వచ్చి నువ్వు బాగున్నావా అని అడగరు. కానీ అదే మీరు ఒక ఎత్తైన శిఖరం మీద నిలబడితే
మిమ్మల్ని ఎప్పుడో వదిలేసిన వాళ్ళు కూడా మావాడు అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఒక చిన్న ఉదాహరణ. ఒక విత్తనం భూమి లోపల చీకటిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పక్షి దానికి సాయం చేయదు, ఏ మనిషి దానికి సెల్యూట్ చేయడు. కానీ అదే విత్తనం భూమిని చీల్చుకుని ఎండని తట్టుకుని ఒక మహావృక్షంలా మారినప్పుడు అదే పక్షులు దాని నీడ కోసం వస్తాయి. అదే మనుషులు ఆ చెట్టు కింద సేద తీరుతారు. గుర్తుంచుకోండి, మీరు గెలిచే వరకు మీ కష్టాలు ఎవరికీ అక్కర్లేదు. మీరు గెలిచాక మీ కథలు అందరికీ కావాలి. అందుకే లోకం మీద ఆధారపడకండి. జనం ఇచ్చే చప్పట్ల కోసం కాదు, మీకు మీరిచ్చే గౌరవం కోసం బ్రతకండి. మరి ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఒంటరితనాన్ని బలంగా మార్చుకోవడానికి ఇవే 5 సూత్రాలు. 1. సెల్ఫ్ టాక్. రోజు కనీసం 10 నిమిషాలు ఒంటరిగా కూర్చుని మీతో మీరు మాట్లాడుకోండి. మీ సమస్యలకు సమాధానాలు బయట ఎక్కడా దొరకవు, మీ లోపలే ఉన్నాయి. 2. లెర్న్ ఎ స్కిల్. మీకు ఒక బలమైన ఆదాయాన్ని ఇచ్చే ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఆర్థిక బలం ఉంటేనే ఆత్మవిశ్వాసం వస్తుంది. 3. సెల్ఫ్ బిలీఫ్. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పుకోండి. 4. క్లీన్ యువర్ సర్కిల్. మీ సమయాన్ని వృధా చేసే, మిమ్మల్ని కించపరిచే సంబంధాల నుండి వెంటనే బయటపడండి. కలుపు మొక్కలుంటే పంట పండదు. 5. ఫోకస్ ఆన్ గోల్. అర్జునుడికి పక్షి కన్ను కనిపించినట్టు మీ లక్ష్యం తప్ప మీకు ఇంకేమీ కనిపించకూడదు. ఈ చిన్న మార్పులే రేపు మీ జీవితంలో పెద్ద విప్లవాన్ని తీసుకువస్తాయి. చివరగా మిత్రులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా ఉన్నారంటే మీరు బలహీనులని కాదు, మీరు అందరికంటే భిన్నంగా బలంగా తయారవుతున్నారని అర్థం. ఒంటరితనం అనేది ఒక శాపం కాదు, అది మిమ్మల్ని మీరు నిర్మించుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. మీరు మీకు తోడుగా ఉండండి, మీరే మీకు బలమవ్వండి. ఈ ప్రపంచం మొత్తం మీకెదురైనా సరే మీ ఆత్మవిశ్వాసం మీ వెంట ఉంటే మీరు ఎప్పటికీ ఓడిపోరు. మీరు గెలుస్తారు లేదా నేర్చుకుంటారు, అంతేకాని ఎప్పటికీ విరిగిపోరు. తుఫాను ఎంత పెద్దదైనా సముద్రం భయపడదు, చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యుడు ఆగడు. మరి మీరు ఎందుకు భయపడతారు? లేవండి, ఒంటరిగా మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం మొదలుపెట్టండి. మిత్రులారా, ఈ వీడియో మీలో 1% ధైర్యాన్ని నింపినా అది నా గెలుపుగా భావిస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో అంటే మీ ఊరు లేదా మీ నగరం పేరుని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఏ ప్రాంతాల నుండి ఉన్నారో తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ హస్లింగ్, స్టే స్ట్రాంగ్. మీ విజయమే మా లక్ష్యం.